గోడ దూకుతున్న ఎమ్మెల్యేలపై గులాబీ పార్టీ బాస్ సీరియస్ గా ఉన్నారా? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలకు కేసీఆర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారా? అసెంబ్లీ ఎన్నికల తర్వాత 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారిన కేసీఆర్ మౌనం వహించడానికి కారణం ఏంటి? మౌనం వెనుక ఉన్న ఆయన వ్యూహం ఏంటి? ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? వాచ్ ఇట్. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి మూడోసారి జరిగిన తెలంగాణ ఎన్నికల్లో పీఠం కోల్పోయింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గతంలో గులాబీ పార్టీ అనుసరించిన విధానాన్నే అనుసరిస్తోందనే ప్రచారం జరుగుతోంది. గడిచిన 2-3 నెలల నుంచి 5గురు ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు. ఇంకా చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడి గాంధీ భవన్ కు చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ నగరంలోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డితో పాటుగా తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో గులాబీ బాస్ సీరియస్ గా ఉన్నట్లుగా సమాచారం. ఆ 5గురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో పార్టీ మారిన 3 ఎమ్మెల్యేలు తాజాగా ఫిరాయించిన పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్లపైన అనర్హత వేటు వేయించడానికి న్యాయ పోరాటం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్ ఈ నెల 27న విచారణకు రానుంది. దాంతో పార్టీ మిగతా 4 ఎమ్మెల్యేలను కలిపి మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. సుప్రీంకోర్టు ద్వారా గోడ దూకిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేయబోతోంది. దానం నాగేందర్ పార్టీ మారి ఇప్పటికే 3 నెలలు కావడంతో ఆయనపై యాక్షన్ తీసుకోవాలని కోరుతోంది భారత రాష్ట్ర సమితి. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో 3 నెలల్లో అనర్హత వేటు వేయాలని స్పష్టంగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ అభిప్రాయపడుతోంది. త్వరలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతారన్న సమాచారం ఉన్న నేపథ్యంలో వారు చేజారకుండా తదుపరి కార్యాచరణ రూపొందిస్తోంది. ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న కేసీఆర్ ఇక ఆలస్యం చేయకుండా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాలని భావిస్తున్నారు. అంతేకాకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఇకపై ఎలాంటి పరిస్థితుల్లోనూ తమ పార్టీలో చేర్చుకునేది లేదని కూడా ఆయన స్పష్టం చేశారని తెలుస్తోంది. గతంలో గులాబీ పార్టీ ఏం చేసిందో ఇప్పుడు అదే తమకు రివర్సులో తగులుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి సుప్రీంకోర్టును ఆశ్రయించాలనుకున్న భారత రాష్ట్ర సమితికి ఎటువంటి ఫలితాలు వస్తాయో వేచి చూడాలి.